హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో టీశాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. టీశాట్లో ఎలాంటి విధానాలు తీసుకొస్తున్నారు, కొత్తగా ఏమేమి చేంజెస్ చేస్తున్నారు, గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలాగా టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి తెలుసుకునేలాగా ఏ విధంగా కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు అంటే టీశాట్ స్టార్ట్ చేసి మనకి చాలా సంవత్సరాలు అవుతున్నా, మీరు వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ కనపడుతున్నాయి ఒక్కసారిగా. అంటే అంతకుముందు లేనంత రీచ్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ, వ్యూవర్షిప్ కానీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే ఏమి మీరు అవలంబించారు దీనికోసం? ఒకటి, టీశాట్కు సంబంధించి నేను సీఈఓ అయిన తర్వాత ఇది అంటే అంతకుముందేమో 2వ స్థానంలో ఉన్నది. సో నేను సీఈఓ అయినాక 6 months తర్వాత, దాదాపు 6-7 months తర్వాత మొదటి స్థానానికి రీచ్ కాగలిగినాము. సో దీనికి కారణము ప్రభుత్వము కారణమని చెప్పాలి. ప్రభుత్వము తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేయడము, ఉద్యోగాలు ఫిలప్ చేయడం వల్ల ఇవాళ టీశాట్ మొదటి స్థానానికి వచ్చింది. ఎందుకు అంటే చాలా రోజులుగా నోటిఫికేషన్లు వేయడము, పరీక్షలు వాయిదా పడడము, ఉద్యోగాలు రాకపోవడం, ఇదే జరిగింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 50,000 ఉద్యోగాలను ఫిలప్ చేసింది. సో గ్రూప్ 1కి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి కానీ, డిఎస్ ఆల్రెడీ ఒక డిఎస్ అయిపోయింది, టెట్ నిర్వహించింది. సో ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు, నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే మేము దానికి కావాల్సిన కంటెంట్ అంతా కూడా టీశాట్ ద్వారా ప్రొవైడ్ చేసినాం. సో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఇప్పించడం వల్ల చాలామంది టీశాట్ను చూసి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు, కొంతమంది కోచింగ్ సెంటర్లకు పోలేని వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా టీశాట్ను ఫాలో అయ్యారు. చాలామంది గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది టీశాట్ను ఫాలో అయ్యారు. ప్రిలిమ్స్ తర్వాత కూడా మెయిన్స్కి వచ్చిన వాళ్ళు కూడా, మెయిన్స్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇందులో ఇప్పించినాం. సో ఈ నోటిఫికేషన్లు వేయడం వల్ల మేము నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క కావాల్సిన కంటెంట్ను ప్రొవైడ్ చేయడం వల్ల టీశాట్ మొదటి స్థానానికి పోయిందని చెప్పొచ్చు. సో మళ్ళీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్కి అనుకూలంగా మేము కూడా ఆల్రెడీ అన్ని ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంత కంటెంట్ కూడా రెడీ చేసి పెట్టినాం. సో వెంటనే వాటికి నోటిఫికేషన్ రాగానే వెంటనే మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా టీశాట్ ఉంది. ఇది నిరుద్యోగులకు సంబంధించిన కంటెంటు వివిధ దిల్సుఖ్నగర్లో, అశోక్నగర్లో, లేకుంటే అమీర్పేటలో ఇట్లా కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళు ఇస్తున్నారు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు. సో దానికి కన్నా మించి మేము మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఇప్పించడం వల్ల చాలామంది ఫాలో అవుతున్నారు. సో దాదాపుగా 4 మిలియన్స్ యూజర్స్ దాటిపోయారు. దాదాపుగా 103 million వ్యూవర్షిప్ టీశాట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో కాబట్టి అది అప్లోడ్ ఆన్లైన్లో యాప్ ద్వారా చూస్తున్నారు, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, ఆన్లైన్ శాటిలైట్ ద్వారా చూస్తున్నారు. సో ఇన్ని రకాలుగా చూడడం వల్ల 50 లక్షల మంది యూజర్స్ ఇప్పుడు ఇలా టీశాట్కు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, రకరకాల చాలామంది కొంత జ్ఞానం ఖచ్చితంగా టీశాట్ ద్వారా దొరుకుతుంది, ఖచ్చితంగా ఫ్యాకల్టీ రకరకాల ఏదో ఒకటి అందులో కోచింగ్ ఇస్తారు కాబట్టి చూడాలి అని చెప్పి అందరూ టీశాట్ను చూస్తున్నారు. అందుకోసం ఇలా మొదటి స్థానానికి రీచ్ కాగలదు. అంతకన్నా ముందు కేరళ కైట్ ఛానల్ ముందున్నది, దేశంలోనే ముందున్నది. సో దాన్ని బీట్ చేసి ఇవాళ మేము టీశాట్, తెలంగాణ టీశాట్ స్కిల్ అకాడమిక్ ట్రైనింగ్ ముందుకు వెళ్ళింది. ఓకే సార్, అయితే మనం ఎంతవరకు చూస్తే అంటే ఎక్కడా కూడా నాకు తెలిసి దేశంలో మొదటిసారి కావచ్చు క్లాసులు ఆన్లైన్లో చెప్పారు, కానీ ఆ క్లాసుల్లో మెయిన్ పాయింట్స్ని తీసుకొని రీల్స్గా మార్చాలన్న ఐడియా మేము అది యాక్చువల్గా రీల్స్గా ఎందుకు మార్చాలనుకుంటున్నామంటే, ఇప్పుడు చాలామంది రీల్సే ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ వీడియో చూడడానికి అవకాశం లేదు. సో రీల్స్లో కూడా కంటెంట్ మంచిగా ఉంటే చూస్తారు ఎవరైనా. అది ఇప్పుడు జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అని మేము ఒక ప్రోగ్రామ్, మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ పెట్టినాం, జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అని పెట్టినాము. అది అందరికీ ఉపయోగపడే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మేము ఆ కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రీల్స్ విధానం ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేశంలో నదులు ఎన్ని ఉన్నాయి, ఏ నది పొడవుగా ఉన్నది, నదిలో యొక్క నదులు పొడవు ఎంత, లేకుంటే ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఏవి, చిన్న ప్రాజెక్టులు ఏవి, సో బౌలాధక ప్రాజెక్టులు ఏంటి, ఇట్లాంటివి. ప్లస్ ఇది నేను రివర్స్కి సంబంధించి చెప్తున్నా. సో మళ్ళీ పర్యావరణకు సంబంధించి నోబెల్ బహుమతులు, లేకుంటే
పొలిటికల్కి వచ్చేసే వరకు దేశంలో ప్రధానమంత్రులు ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది అయ్యారు, మొదటి ప్రధానమంత్రి ఎవరు, వరుస ప్రధానమంత్రులు ఎవరెవరు ఎంతెంత పీరియడ్ చేశారు, సో గవర్నర్లు ఎవరు, మొదటి గవర్నర్లు ఎవరు, మహిళా గవర్నర్లు, ఇట్లా రకరకాల జనరల్ నాలెడ్జ్కి సంబంధించి రీల్స్ చేపిస్తున్నాం. అది నేషనల్ చేయిస్తున్నాము, తెలంగాణ కంటెంట్ చేయిస్తున్నాము, ఇంటర్నేషనల్ చేయిస్తున్నాము. సో ఇవన్నీ కూడా రీల్స్ చేయించడం వల్ల మనం ఒక 1 minute 2 minute రీల్స్ చేయడం వల్ల విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి, వచ్చిన వెంటనే చూడడానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఇంత నాలెడ్జ్ ఇచ్చినట్టు అవుతుంది, టీశాట్ ద్వారా ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు రకరకాల ఎందుకంటే రీల్స్ చూస్తే ఏవేవో రీల్స్ చూస్తున్నారు, కొంతమందికి ఈ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా, ఇట్లాంటివి చూడడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రీల్స్ ప్రొవైడ్ చేసి దాదాపుగా మేము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ రీల్స్కు సంబంధించి కూడా జనరల్ స్టడీకి సంబంధించిన రీల్స్కు సంబంధించి కూడా 1000 వీడియోల వరకు దాటినాయి అనుకుంటా. ఐ థింక్ మా వాళ్ళు ఇప్పటివరకు మొత్తం కంటెంట్ అంతా 1000 వరకు దాటి ఉంటాయి. ఓకే సార్ అయితే అంటే ఇప్పుడు మీరు మొన్న యూపీఎస్తో సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంతమందిని ఈ టీశాట్ ద్వారా కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి మీరు సన్మానం చేశారు. అంటే యూపీఎస్ సివిల్స్కి సంబంధించిన మీరు సన్మానం సో వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళ స్ఫూర్తి దాదాపుగా 23 మంది అయితే ఐ థింక్ అంతే 23 మందిని తీసుకొచ్చినాము ఇక్కడ టీశాట్లో స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టినాము. అంటే మీరు ఎట్లా టాపర్స్ అంటే యూపీఎస్లో టాపర్స్గా ఎట్లా రాగలిగిర్రు ఏంటి, అసలు మీరు ఎట్లా ప్రిపరేషన్ అయ్యారు, మరి అసలు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మనం ఎక్కువ అంటే సివిల్స్లో కొట్టొచ్చు, మనము టాప్ ర్యాంక్ కొట్టొచ్చు అనే దాని మీద వాళ్ళను అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ సక్సెస్కు మిగతా రేపు ప్రిపేర్ అయ్యే వారికి వాళ్ళకి స్ఫూర్తి కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు తీసుకురావాలని చెప్పి అందరితో ఇంటర్వ్యూ చేసినాం. సో అది చాలామందికి కూడా ఉపయోగపడ్డది. ఎందుకంటే అంటే ఎట్లా చదువుకోవాలి, దానికి ప్రిపరేషన్ అసలు ఎట్లా వర్టికల్గా మనం ఎట్లా తయారు చేసుకోవాలనే దాని మీద అది ఒక ఉపయోగపడింది, ప్రిపేర్ అయ్యే వరకు ఉపయోగపడింది అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు చాలా కాల్స్ వచ్చినాయి. స్టూడెంట్స్ చాలామంది నిరుద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది కాల్ చేసి మేము ఎట్లా ప్రిపేర్ కావాలి, అసలు మీరు టైంని ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ నుంచి. సో అది చాలా ఉపయోగపడ్డది. అది ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూగా యూపీఎస్సీ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా చేయాలనుకున్నాం. అదొక నిర్ణయం తీసుకున్నాం. అది స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. స్ఫూర్తి అనేది ఈ సివిల్సే కాకుండా వివిధ రంగాలలో నిష్ణాతులు అయి ఉండి అవార్డ్స్ పొంది వాళ్ళని కూడా తీసుకొచ్చి రెగ్యులర్గా కొత్తగా అది కూడా ప్రోగ్రామ్ పెట్టిన అది కంటిన్యూగా నడుస్తుంది. అది క్రీడా రంగంలో కావచ్చు, సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, అన్ని రకాల సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతులను తీసుకొచ్చి స్పెషల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ టీశాట్కి సంబంధించి టెక్నికల్గా అప్డేషన్ కావాలన్నా లేకపోతే మంచి ఫ్యాకల్టీస్ తీసుకురావాలన్నా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి కావచ్చు లేకపోతే శ్రీధర్బాబు గారి నుంచి కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? 100% ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి, అదేవిధంగా మా మంత్రి గారు శ్రీధర్బాబు గారి నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ ఉంది. దీనికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు ప్రత్యేక కేరింగ్ జాగ్రత్తలు అంటే టీశాట్ సంబంధించి వాళ్ళు ప్రత్యేక పర్యవేక్షణ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి ఖచ్చితంగా బయట కోచింగ్ కానీ బయట చదువుకోలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను కోచింగ్ ఒకటే కాదు, ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది అందులోనే ఉంది ఇది. సో వారికి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉన్నా చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ టీశాట్ ద్వారా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో ఎంఓయూ ఉన్నది. లేటెస్ట్గా మేము ఉన్నత విద్యా మండలితో మేము ఎంఓయూ చేసుకున్నాం. చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారితో కలిసినాం. మేము మొత్తం హైయర్ ఎడ్యుకేషన్కు కావాల్సిన కంటెంట్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అని కలిసాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఇది ప్రొవైడ్ చేస్తామని చెప్పి టీశాట్ అదేవిధంగా ఉన్నత విద్యా మండలి ఎంఓయూ చేసుకున్నాము. త్వరలో వచ్చే అకాడమిక్ నుంచి అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ వరకే కంటెంట్ ఉంది. అంటే దాదాపుగా 11,000 hours కంటెంట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కంటెంట్ ఉంది. అది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో ఆ కంటెంట్ అంతా మేము రెగ్యులర్గా ఇది సేమ్ క్లాసెస్ అన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటుంది. సో భవిష్యత్తులో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీజీ కానీ డిగ్రీకి సంబంధించి కానీ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ ఎంబీఏ ఎంసీఏ
అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ ఇంకొకటి మహాత్మా గాంధీ యూనివర్సిటీతో కూడా ఆల్రెడీ మేము చర్చలు జరిపినాము. ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సు స్పెషల్గా ఎక్కడా లేదు. సో ఆ యూనివర్సిటీలోనే ఉంది. అది స్పెషల్గా ఆ కోర్సు కూడా ఇది ఆన్లైన్లో చెప్పించాలని చెప్పి ఆల్రెడీ వారితో కూడా ఏమో చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నత విద్యామండలితో అయిపోయింది. మిగతా యూనివర్సిటీలతో ఏదైతే స్పెషల్గా కోర్సెస్ ఉన్నాయో వారందరితో కూడా ఆన్లైన్లో చెప్పించే ప్రయత్నం చేయబోతున్నాం. సరే, అయితే గతంలో ఉన్న టీశాట్కి మీరు సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీశాట్కి అంటే మీరు ఎలాంటి రూపురేఖలు మార్చబోతున్నారు? ఒకటి, గతంలో ఉన్న టీశాట్ వాళ్ళు చేయగలిగినంత వరకు చేసారు. సో ఖచ్చితంగా కూడా కాలం గడుస్తున్న కొద్దీ మారుతున్న కొద్దీ కూడా మనం కూడా అప్డేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే మేము అప్డేట్ అవుతున్నాం. గతం వాళ్ళు మనం విమర్శించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేశారు. సో మనం కూడా కొత్తగా వస్తున్న అప్డేట్కు మనకు అనుకూలంగా మారాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన టెక్నికల్కి సంబంధించిన కోర్సెస్ కూడా మేము అవి కూడా ఒక వారితో చెప్పిస్తున్నాం. సార్, అయితే ఇప్పుడు అంటే ఈ టీశాట్ ద్వారా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఇందాక మీరు అన్నట్టు 3rd క్లాస్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన టీచర్స్ లేక కొన్ని స్కూల్స్ మూతపడుతున్నాయని చెప్పి అంటున్నారు. అలాంటి చోట్ల టీచర్స్ బదులు మన క్లాసెస్ వెళ్ళేలాగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా టీశాట్ చూసేలా ఆల్రెడీ కొంత వాళ్ళ దగ్గర స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. కొన్ని దగ్గర లేని దగ్గర ఉంటే పెట్టి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సింగిల్ టీచర్ దగ్గర ఇది ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఎందుకంటే స్టూడెంట్స్ ఉండరు. ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు 10 మంది టీచర్లు పెట్టలేరు. ఒక సింగిల్ టీచరా లేకుంటే 2 టీచర్లు ఉన్నప్పుడు దగ్గర కూడా ఇది అంటే ఖాళీగా ఉన్న అంటే టైంలో టీచర్ చెప్పలేని సమయంలో ఇది ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా, ఎందుకంటే క్వాలిటీ ఫ్యాకల్టీ చెప్పాలంటే చాలా. ఎందుకంటే ఎస్సీఆర్టీకి సంబంధించిన వారితో మొత్తం కూడా ఈ కంటెంట్ అంతా కూడా రెడీ చేశారు. సో ఈ కంటెంట్ అంతా కూడా ఎట్లా ఉన్నదంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే టీచర్లకే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆథర్స్ కూడా చెప్పారు. బుక్స్ ఆథర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఈ కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో భవిష్యత్తులో ఇది స్కూల్ ఎడ్యుకేషన్కే కాదు, అన్ని ఇంజనీరింగ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం పీజీ వరకు కూడా మొత్తం ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వారితోనే ఫ్యాకల్టీకి తీసుకొచ్చి చెప్పిస్తే మరింత ఈజీ అవుతుంది. ఎందుకంటే రేపు చెప్పే అక్కడైతే ఏదైతే ఇంజనీరింగ్ కానీ లేకుంటే డిగ్రీ కానీ పీజీలో కానీ చెప్పే ఫ్యాకల్టీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉపయోగపడేలా కంటెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇది గ్రామీణ ప్రాంతంలో అన్ని ఛానల్స్లో ఆన్లైన్లో అన్ని కేబుల్స్లో వస్తుంది. రాని దగ్గర ఉంటే ఏమైనా ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటే ఇంటర్నెట్ ద్వారా కూడా చూడొచ్చు. ఓకే సార్, అయితే కామెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే క్లాసులు వింటున్నాం కానీ డౌట్స్ అడగాలంటే కూడా ఏదన్నా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. మీరు అనేది 2-వే కమ్యూనికేషన్ కావాలి. 2-వే కమ్యూనికేషన్ అంటే ఒకటి డౌట్స్ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక క్లాస్ చెప్పలేము. 2-వే కమ్యూనికేషన్ అనేది కొంచెము కష్టం అవుతుంది. అది కోచింగ్కి సంబంధించి అయితే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎందుకంటే కంటెంట్ రెడీగా ఉంటుంది. మళ్ళీ మీరు అది అప్లోడ్ చేసి ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా మళ్ళీ తిరిగి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరిగి అంటే ఒకసారి చెప్తే అర్థం కాలేదనుకో, ఏదైనా ఫార్ములా సపోజ్ ఏదైనా ఫార్ములా చెప్పానుకో, అది మ్యాథ్స్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు, ఏదైనా చెప్పినప్పుడు అది మళ్ళీ తిరిగి మనకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు ఆ కంటెంట్ అంతా కూడా యాప్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఉంటుంది. తిరిగి చూసుకోవచ్చు. అవకాశం ఫెసిలిటీ ఉంది. అయితే సార్, అంటే ఈ మనకి శాటిలైట్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, యాప్ క్రియేట్ చేసాం. వీటినే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా పెడితే ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పోతున్నాయి. సో కంటెంట్ అంతా కూడా అందులో అనేది ఇప్పుడు ఆలోచన లేదు. కాకపోతే రీల్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోతున్నాయి. ఓకే సార్. సార్, ఫైనల్గా అంటే మీ లక్ష్యం ఈ టీశాట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి అందుబాటులోకి తెచ్చేవాలనేది మీ లక్ష్యం సార్? ఒకటి, టీశాట్ అనేది ఇంటింటా టీశాట్ ఉండాలి. ప్రతి ఇంట్లో టీశాట్ చూడాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. ఏదో ఎడ్యుకేషన్ ఏదో 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు, 2nd క్లాస్ చదివే 3rd క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఉంటారు. కనీసం నేను ఏమంటే టీశాట్ను ఒక ప్రోగ్రామ్గా మీరు చూడండి. ఏదో ఒక ఎపిసోడ్నైనా కనీసం ఏదో ఒక ఎపిసోడ్ కనుక జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అని పెట్టినాం. కనీసం ఆ ఎపిసోడ్నైనా అందరు చూడండి. ఎందుకంటే అన్ని అంశాలు జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అనేది అన్ని అంశాలు అందులో వస్తాయి. మీరు చూడడం వల్ల మనం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాం.
సో కాబట్టి ఇంటింటా టీశాట్ తీసుకెళ్లాలనేది మా యొక్క లక్ష్యము. వచ్చే అకాడమిక్లో మేము డెఫినెట్గా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు మాకు రావాలని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. దీన్ని ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళే కాకుండా జనరల్ పీపుల్ కూడా చూసేటట్టు, జనరల్ అంటే నాలెడ్జ్ కోసం మనకు టీశాట్ నుంచి కొంత సమాచారం దొరుకుతుంది. టీశాట్ చూడడం వల్ల మనకు కొన్ని అంశాలు తెలుస్తాయి, హిస్టరీ తెలుస్తుంది, ఏదైనా దేశ చరిత్ర తెలుస్తుంది. ఇట్లాంటివి కూడా మేము ఆల్రెడీ కంటెంట్ లేటెస్ట్గా ప్రొవైడ్ చేస్తాం. సో అందరికీ ఉపయోగపడేలా ఒక ఎపిసోడ్ కనీసం ఒక్కొక్కరికి ఒక అంశం ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ ఇష్టపడేలా ఒక్కొక్క చూడడానికి ఎపిసోడ్ చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. వచ్చే అకాడమిక్ వరకు ఇది డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పటికే జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ అనేది చాలామంది పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ దట్.